యోగి చూడ ఒకసారి బాహుబలి సినిమా భార్యాభర్తలు బాబును పట్టుకొని పోయిన వీడియో చూపిస్తాం. వానలో ఎంత కష్టం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో వరదలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. చోటా బగాడా ప్రాంతానికి చెందిన దంపతులు అనారోగ్యంతో ఉన్న తమ నవజాత శిశువును ఆసుపత్రికి తరలించడానికి అవస్థలు పడుతున్న దృశ్యం ఇది. పీకాల్లోతో ఉన్న వరద నీటిలో తమ చిన్నారిని కాపాడుకోవడం కోసం బాహుబలి సినిమాను తలపించేలా రెండు చేతులను పైకి ఉంచి చిన్నారిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సామాజిక వర్గాల్లో వైరల్గా మారిన పరిస్థితి ఉంది. ఆ వీడియో ఒకసారి చూద్దాం. చూడు బాహుబలి సేమ్ ఆమె ఇట్లా పట్టుకొని నిలబడ్డట్టు పాపం వాళ్ళు రెండు చేతులు పట్టుకొని తీసుకుపోతున్నారు. చూడు ఒకసారి నీళ్ళు కాలనీ, అది ఏదో మురికి నీళ్ళు కాదు, కాలనీ మొత్తం మళ్ళీ ఇక్కడి వరకు 5 వరకు వచ్చినాయి వాటర్. ఘోరం అది. చూడు మళ్ళీ వాళ్ళు ఏడ మునిగిపోతారా అని ఇంకొక ఆయన హైట్ అయిన వచ్చి తీసుకున్నాడు పాపం. ఇక మనం మూడో ఆర్థిక వ్యవస్థగా పెద్దగా ఎదిగినామని మనం అనుకుంటున్నాం. అది మన ఆర్థిక వ్యవస్థ. అది ఇట్లున్నది. యోగి చూడ ఒకసారి బాహుబలి సినిమా భార్యాభర్తలు బాబును పట్టుకొని పోయిన వీడియో చూపిస్తాం. వానలో ఎంత కష్టం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో వరదలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. చోటా బగాడా ప్రాంతానికి చెందిన దంపతులు అనారోగ్యంతో ఉన్న తమ నవజాత శిశువును ఆసుపత్రికి తరలించడానికి అవస్థలు పడుతున్న దృశ్యం ఇది. పీకాల్లోతో ఉన్న వరద నీటిలో తమ చిన్నారిని కాపాడుకోవడం కోసం బాహుబలి సినిమాను తలపించేలా రెండు చేతులను పైకి ఉంచి చిన్నారిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సామాజిక వర్గాల్లో వైరల్గా మారిన పరిస్థితి ఉంది. ఆ వీడియో ఒకసారి చూద్దాం. చూడు బాహుబలి సేమ్ ఆమె ఇట్లా పట్టుకొని నిలబడ్డట్టు పాపం వాళ్ళు రెండు చేతులు పట్టుకొని తీసుకుపోతున్నారు. చూడు ఒకసారి నీళ్ళు కాలనీ, అది ఏదో మురికి నీళ్ళు కాదు, కాలనీ మొత్తం మళ్ళీ ఇక్కడి వరకు 5 వరకు వచ్చినాయి వాటర్. ఘోరం అది. చూడు మళ్ళీ వాళ్ళు ఏడ మునిగిపోతారా అని ఇంకొక ఆయన హైట్ అయిన వచ్చి తీసుకున్నాడు పాపం. ఇక మనం మూడో ఆర్థిక వ్యవస్థగా పెద్దగా ఎదిగినామని మనం అనుకుంటున్నాం. అది మన ఆర్థిక వ్యవస్థ. అది